మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కు విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మనకెంతో ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని, సరళమైన సులభమైన ఈ ఆనాపానసతి మార్గాన్ని మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. సరికొత్త టాపిక్ తో మనలో గుణగణాలు ఏవైతే మార్చుకోవాలో, మనలో ఉండేవి ఏంటి, తొలగించుకోవాల్సినవి ఏంటి, ఆ జ్ఞానోదయంతో ప్రతిరోజు కూడా ఒక్కొక్క సెషన్ ద్వారా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అందుకుంటూ ఉన్నాం. ఈ రోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు అరుణ్జ్యోతి మేడం గారు కరీంనగర్ నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ని మనం సదర్వంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మాస్ యూట్యూబ్ ఛానల్ వారికి, ఈ వేదికని నడిపిస్తున్న టీం అందరికీ కూడా ప్రణామాలు మరియు ధన్యవాదాలు. నా పరిచయం, నా పేరు అరుణజ్యోతి, కరీంనగర్లో ఉంటాను. 2004లో ఈ దివ్యమైన ప్రణాళికలోకి రావటం జరిగింది. ధ్యానానికి ముందు మరి అస్తవ్యస్తంగా ఉన్న నా జీవితానికి ధ్యానం తర్వాత ఒక పరమార్థం, జీవితానికంటూ ఒక లక్ష్యం ఏర్పడింది. ఆ లక్ష్య సాధనలో భాగంగా నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. మరి ధ్యానంలోకి వచ్చి రాగానే నాకున్న జబ్బులన్నీ కూడా 3 నెలల్లోనే పోయినాయి, తొలగించుకున్నా. నేను ధ్యాన ప్రచారం మీదే ఎక్కువగా నేను కేంద్రీకరిస్తూ ఉంటాను. నా ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యానమే, ధ్యాన ప్రచారమే, మరొకటి లేదు. మరి ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ధర్మదేవత అంటే ఎవరు, ధర్మానికి సృష్టికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి. లాక్డౌన్ పీరియడ్ లో సార్ ఇచ్చినటువంటి సందేశాల్లో ఇదొక ఆణిముత్యం. మరి వారు లాక్డౌన్ పీరియడ్ లో ఇచ్చిన ఆణిముత్యాలు లాంటి ఆ సందేశాలన్నింటినీ కూడా పూసకొచ్చి 2 పుస్తకాలు తీయబడ్డాయి టీం జగద్గురు ఆధ్వర్యంలో. మరి ఆసూరి నరేంద్ర గారి యొక్క చక్కటి ఆలోచనకి రూపకల్పన ఈ 2 పుస్తకాలు, పత్రిజీ ప్రబోధాలు అనే. మొదటి పుస్తకం 2 years బ్యాక్ మనం రిలీజ్ చేసుకున్నాము. రెండవ పుస్తకము 1 year బ్యాకే రిలీజ్ చేసాము. రెండవ పుస్తకం మొన్ననే రిలీజ్ చేసుకున్నాము కొట్టాలలో మరియు కుడాల సంగమ కన్నడలో కూడా. మరి పత్రిజీ చెప్పినటువంటి అన్ని వర్క్ షాప్స్ చేస్తున్నాము. సార్ ఎన్నో పుస్తకాలు చదవమన్నారు. రామ్తో వర్క్ షాప్ చేస్తున్నాం, సేత్ వర్క్ షాప్ చేస్తున్నాం. అసలు పత్రి సార్ ఏం చెప్పారు, ఆ వర్క్ షాప్స్ మనం ఎందుకు చేయకూడదు అంటూ ఒక చక్కని ఆలోచనతో అసూరి నరేంద్ర మరి సప్తాహాలని, 11 days అని, 108 hours 5 days నిరంతరంగా రాత్రి పగలు చేసి మరి ఇండియన్ రికార్డ్ బ్రేక్ చేయటం జరిగింది. ఆ రికార్డ్స్ లో మనం చోటు చేసుకున్నాము. అలా పత్రిజీ ప్రబోధాలు అంటూ 2 పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మొన్నీ మధ్య రిలీజ్ అయినటువంటి 2వ పుస్తకం ఇది. సరిగా కనిపించట్లేదు కదా. ఓకే. మరి పత్రిజీ ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు మనకి అంటే, ఏ జ్ఞానము వింటే అసలు ఇంకా ఏ పుస్తకాలు ఏ జ్ఞానం తెలుసుకోక్కర్లేదు, అలాంటి జ్ఞానాన్ని సార్ మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లక్షల పుస్తకాలు చదివిన వారి జ్ఞానాన్ని రంగరించి మనకి ఇవ్వటం జరిగింది. మరి చెరుకుని క్రష్ చేసి చక్కగా గ్లాస్ లో పోసిస్తే ఎంతో సుమధురంగా తాగుతాం కదా ఆస్వాదిస్తూ. అలా సార్ ఇచ్చినటువంటి జ్ఞానము
పంచపక్ష పరవన్నాలు విస్తరణ నిండా పెట్టి మనకి ఇవ్వటం జరిగింది. మరి ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పత్రిజీ రాసిన పుస్తకాలన్నీ చదవాలి. అది మనం చదవట్లే, చాలా చిన్న పుస్తకాలు. ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మ విజ్ఞానము, ఆత్మక్షేత్రము, యోగ పరంపర, ఆనాపానాసతి, అప్పో దీపోభవ, వాక్షేత్రము, ఆరోగ్యమే మహాభాగ్యము, ఇలాంటి పుస్తకాలు చాలా చిన్న పుస్తకాలు. ఇవన్నీ కూడా చదవండి. అలాగే ఈ 2 పుస్తకాలు లాక్డౌన్ పీరియడ్ లో మేము తీసినటువంటి ఈ 2 పుస్తకాలు కూడా ఖచ్చితంగా చదవండి. మరి కన్నడలో కూడా ఈ బుక్ రిలీజ్ కాబోతుంది. ఇంగ్లీష్ లో కూడా రెడీ అయిపోయింది. మేము సప్తాహాలని పత్రిజీ ప్రబోధాలు అనే శీర్షికన కర్ణాటకలో, ఒరిస్సాలో, బాంబేలో, రాజస్థాన్, బీహార్, గుజరాత్, అమెరికా వంటి అన్ని ప్లేసెస్ లో కూడా, ఎస్పెషల్లీ కర్ణాటకలో సప్తాహాలు చేసి ఉన్నాం. ఒరిస్సా కూడా 7 days పత్రిజీ గారి యొక్క సందేశాలు, ఢిల్లీ, ఇలా మరి వారి సందేశాలని ప్రతి ఒక్కరికి చేర్చడమే మా యొక్క బాధ్యతగా పెట్టుకున్నాము. సో ఈ రోజు అందులోంచి ఒక అమృత గుళిక లాంటిది ధర్మం, ధర్మదేవత అంటే ఎవరు, ధర్మానికి మరి సమాజానికి సృష్టికి ఉన్నటువంటి సంబంధం. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఈ సృష్టి అంతా కూడా ధర్మంతో నడిపించబడుతుంది. ఈ సృష్టి అంతా ధర్మం విలయతాండవం చేస్తుంది అని చెప్తారు సార్. ఎంత అద్భుతంగా ఉంది ఆ పదము. సో దీన్నే ధర్మదేవతగా పిలుస్తారు. ఈ సృష్టి అంతా ధర్మదేవతతో నడుస్తుంది. మరి ధర్మదేవత అంటే ఎవరయ్యా అంటే, ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళందరినీ కలిపి ధర్మదేవతగా పిలువబడుతున్నారు. ఈ ప్రపంచం అంతా కూడా నడిపిస్తున్నది ధర్మమే. మరి అధర్మాన్ని కొంతవరకు సహించడం కూడా ధర్మమే, అధర్మాన్ని కూడా సహించడం కూడా ధర్మమే అని చెప్తున్నారు. అధర్మాన్ని సహిస్తుంది ధర్మం, అధర్మాన్ని భరిస్తుంది ధర్మం, అధర్మాన్ని సవరిస్తుంది ధర్మం. చివరగా ఆ అధర్మాన్ని ధర్మంగా పరిమారుస్తుంది. అంత గొప్పది ధర్మం. మరి ఈ ధర్మదేవత అధర్మాన్ని వెంటనే తిరస్కరించదు. ఎంతకాలం నడుస్తావో నడిపి అని సమయం ఇస్తుంది. ఎన్ని రోజులు నడిపిస్తావో నడిపించు అని. ఎప్పుడైతే అది లిమిట్ దాటుతుందో, అధర్మం అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఎప్పుడైతే అతి అధర్మం అవుతుందో, శృతి మించిపోతుంది, లయ తప్పుతుంది. కాబట్టి వెంటనే ధర్మం తన పాదాన్ని మోపుతుంది. మరి ఎవరైతే అధర్మంలో ఉన్నారో వాళ్ళకి శిక్షణ ఇవ్వటం మొదలు పెడుతుంది. అంత గొప్పది ధర్మం. మరి ఈ ధర్మం గురించి భగవద్గీతలో చక్కటి 2 శ్లోకాలు ఉన్నాయి. ఏంటయ్యా అవి అంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువుల్ని రక్షిస్తుంది ధర్మం.
వినాశాయ చ దుష్కృతం. దుష్టుల్ని శిక్షిస్తుంది ధర్మం. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని పునఃప్రతిష్ఠింపచేసి మరి ఆ ధర్మం ఎప్పుడైతే ఎక్కడైతే అధర్మం పెచ్చురేగిపోతుందో అప్పుడు వస్తుంది ఈ ధర్మం. ఏం చెప్తుంది అంటే సంభవామి యుగే యుగే. నేను రోజు రాను, రోజు నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎంత చేస్తావో చేయి, ప్రతి యుగంలో వస్తాను, అప్పుడప్పుడు వస్తాను అని హెచ్చరిస్తుంది ఈ ధర్మం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి శ్లోకం. సాధువుల్ని రక్షిస్తుంది ధర్మం, దుష్టుల్ని శిక్షిస్తుంది. అంటే దుష్ట రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది ఈ ధర్మం. అది చేయటానికి ప్రతి యుగంలో అప్పుడప్పుడు వస్తాను, ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అని హెచ్చరిస్తుంది ధర్మదేవత. భగవద్గీతలోనిది ఈ శ్లోకం. వేదవ్యాసుల వారిచే విరచితమైనది ఈ శ్లోకం. శ్రీకృష్ణ పరమాత్ముల వారిచే మరి కురుక్షేత్ర సంగ్రామంలో ప్రబోధించబడినది ఈ అద్భుతమైనటువంటి శ్లోకం. ఇది ధర్మదేవత శ్లోకం అని చెప్తారు సార్. అలాగే మరొక శ్లోకం, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే అధర్మం పెచ్చురేగుతుందో, ఎప్పుడెప్పుడైతే అధర్మం విజృంభిస్తుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను వస్తాను, ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తాను, ఉక్కు పాదాన్ని మోపుతాను, దుష్ట శిక్షణని చేస్తాను. వారికి శిక్షణ ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, మంచి వాళ్లను రక్షిస్తాను అని తెలియచెప్తుంది. మరి ఈ ధర్మదేవత ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ హోల్ క్రియేషన్. ధర్మదేవత ఇస్ నథింగ్ బట్, ధర్మదేవత అంటే ద గవర్నమెంట్ ఆఫ్ హోల్ వరల్డ్. దాన్ని వైట్ బ్రదర్హుడ్ అంటారు. వైట్ బ్రదర్హుడ్ ద్వారానే ఈ లోకమంతా కూడా నడుస్తుంది. వైట్ బ్రదర్హుడ్ వలన సత్యలోక పాలకుల చేత ఈ ధర్మదేవత నడిపించబడుతుంది. వైట్ బ్రదర్హుడ్ అంటే ఎవరు అంటే సృష్టి ప్రభుత్వము. ఎలాగైతే ప్రతి దేశానికి ఒక ప్రభుత్వం ఉంటుంది, ఎందుకని? ఒక నియంత్రణ, ఒక క్రమ పద్ధతిగా పరిపాలన సాగాలి కాబట్టి ప్రతి దేశానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, ద గవర్నమెంట్ ఆఫ్ రష్యా, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండోనేషియా. ఇలా ప్రతి దేశానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఒక యంత్రాంగం, పరిపాలనా యంత్రాంగం. అలాగే ఈ సృష్టికి కూడా ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వమే మొత్తం పరిపాలన చేస్తుంది. మరి ఎలా పరిపాలన చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఎక్కడైతే అధర్మం మరి విజృంభిస్తుందో వెంటనే దిగుతుంది ధర్మదేవత. అది ఎలా అంటే, మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఎప్పుడైతే ద్రౌపది మాతకి వస్త్రాపహరణ జరుగుతుందో వెంటనే
శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ధర్మదేవత వచ్చి వస్త్రాపహరణ కానీకుండా, మానభంగం కానీకుండా రక్షిస్తుంది. అలాగే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చేసిన అర్థనాథ విని శ్రీ మహావిష్ణువు రూపంలో ధర్మదేవత ఎంటర్ అవుతుంది, గజేంద్రుణ్ణి రక్షిస్తుంది. అలాగే భక్త ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశ్యపు నుంచి ఎన్నో అవస్థలు పడుతున్న తరుణంలో మరి ధర్మదేవత వచ్చి ఆ బాలుణ్ణి సంరక్షిస్తుంది. ఈ రకంగా ధర్మదేవత ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దుష్టుల్ని శిక్షిస్తుంది, వారికి శిక్షణనిస్తుంది. అలాగే మంచి వారిని, సాధు పుంగవుల్ని రక్షిస్తుంది. ఇది మరి వైట్ బ్రదర్హుడ్ చేసేటటువంటి పని. మరి వైట్ బ్రదర్హుడ్ అంటే ఎవరు అంటే సత్యలోక పాలకులు. 7 లోకాలు ఉన్నాయి, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ 7 లోకాల్లో కూడా చివరి 3 లోకాలు సత్యలోకము, తపోలోకము, మహాలోకము, ఈ 3 లోకాల్ని కలిపి వైట్ బ్రదర్హుడ్ అని అంటాం. ఈ సృష్టిని అంతటినీ నడిపేది ఈ వైట్ బ్రదర్హుడ్. అంటే మనం ఏది చేయాలన్నా, ఈ భూలోకంలో ఏది జరగాలన్నా వారి అనుమతి లేకుండా, వారి పర్మిషన్ లేకుండా ఏది జరగదు. ఇక్కడ ప్రతిదీ కూడా వారి ఆధ్వర్యంలో జరగాల్సిందే. అధర్మం పెరగాలన్నా, తగ్గాలన్నా, అది ఊడిపోవాలన్నా కూడా వారి చేతిలోనే ఉంది. అంటే ఈ యంత్రాంగము ఎలాంటిది అంటే, ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ లో ఎవరుంటారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేబినెట్ మంత్రులు, ఎంతో మంది, ప్రతి శాఖకు మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల క్రింద కలెక్టర్లు ఉంటారు, కలెక్టర్ల కింద మున్సిపల్ చైర్మన్స్, కార్పొరేటర్స్, కమిషనర్స్, మరి వాళ్ళ కింద పంచాయతీ సర్పంచ్, స్థానిక పరిపాలనా వ్యవస్థ. అలా దేశం నుండి గ్రామం వరకు కూడా అధికార పరిపాలనా యంత్రాంగం, కార్యనిర్వాహక యంత్రాంగం ఉంటుంది. దాని ద్వారా పాలన అనేది జరుగుతుంది. అలాగే ఈ సృష్టి యొక్క ప్రభుత్వం కూడా, అంటే వైట్ బ్రదర్హుడ్ అని చెప్పుకున్నాం కదా, ఈ సృష్టి యొక్క ప్రభుత్వంలో కూడా అలాంటి పాలనా యంత్రాంగమే ఉంటుంది. మరి ఈ పాలనా యంత్రాంగంతో పని అనేది జరపబడుతుంది. అందుకే ఈ సృష్టి అంత సజావుగా నడుస్తుంది. కానీ ఇంత చక్కటి పరిపాలనా యంత్రాంగం ఉన్నప్పటికీ భూమండలంలో మానవుడు మరి ఎంతో హింసకి పాల్పడుతున్నాడు. ఎంతగా హింస చేస్తున్నాడు అంటే, తన యొక్క జిహ్వ చాపల్యానికి కోటాను కోట్ల జీవరాశుల్ని వధిస్తున్నాడు, చంపేస్తున్నాడు. బలుల వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన వరాల కోసమని బలులు ఇస్తున్నారు మూగ జీవాలని. ఆ హింస భూమండలం మీద ఎక్కువగా ఉంది. మరి ఎప్పుడైతే అధర్మం ఎక్కువ అవుతుందో ధర్మం ఊరుకుంటుందా? ఊరుకోదు. కాలిఫోర్నియాలో అడవులు రాజుకున్నాయి. అవి ఎప్పటి నుంచో
అవి మండుతూనే ఉన్నాయి. మరి సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనలు ఇవన్నీ ఊరికినే జరుగుతున్నాయా? కాదు. ధర్మదేవత జరిపిస్తుంది అవన్నీ. అయినా మానవుడు నేర్చుకోవట్లేదు. అది ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. లాస్ ఏంజల్స్ వంటి ఉన్నతమైన నగరం తగలబడిపోయింది. ఎంతో వైభవంగా ఉన్నటువంటి నగరం జనాలకి తెలవట్లేదు. ఇంకా ఎందుకు జరుగుతుంది ఇది, ఏం నేర్చుకోవాలి మేము అన్న దాని మీద దృష్టి లేదు. వాటిని ఎట్లా ఆర్పేయాలి, ఎక్కడ పోవాలి, మళ్ళా మేము ఎట్లా సంపాదించుకోవాలి, దాని మీదే ఉంది దృష్టి. ఎందుకు ఇది జరుగుతుంది? ప్రకృతి వైపరీత్యం. ఒకే దేశంలో ఒక పక్క మంటలైతే ఇంకో వైపు మరి మంచు తుఫాన్లు, ఇళ్ళు కార్లతో సహా మునిగిపోతున్నాయి. ఆ మంచులో గడ్డగట్టుకుపోతున్నారు జనాలంతా. టోర్నడోల్స్ వస్తున్నాయి. మరొక పక్క వరదలు, మంచు కొండల చర్యలు, పడిపోవడాలు. ఎక్కడికక్కడ భూమండలంలో చూడండి ఎన్ని విఘాతాలు సృష్టిస్తుంది ధర్మదేవత. తన ఉక్కు పాదాన్ని మోపుతుంది. మానవుడు తెలుసుకోవట్లేదు. చాలా పుస్తకాల్లో మనం చదివి ఉన్నాం. ఎప్పుడైతే అధర్మం పెచ్చురేగుతుందో ధర్మదేవత వచ్చి తీరుతుంది. 2000 సంవత్సరంలోనే వస్తుంది అనుకున్నారు అందరూ. రాలేదు. 2012లో కూడా రాలేదు. 2019లో వచ్చింది. కరోనా రూపంలో, COVID-19 రూపంలో భూమండలం అంతా అల్లకల్లోలం చేసింది, ప్రక్షాళన చేసింది. ఎంతో మందిని మరి దుష్టుల్ని శిక్షించింది, మరి ఎంతో మందిని రక్షించింది COVID-19. మరి అలాంటి తరుణంలో ప్రభుత్వం అప్పుడు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. లాక్డౌన్ పీరియడ్ అని కంప్లీట్ ఎవరిళ్లలో వాళ్ళు ఉండడం, మొత్తం లాక్ చేసి పడేసింది. ఎన్నడూ పక్కింటి వాడు బాగుండాలి అని కోరుకోని వాడు కోరుకోవడం మొదలు పెట్టాడు. మా లైన్లో వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు అందరూ బాగుండాలి భగవాన్ అని. ఎందుకంటే ఒక్కడికి వస్తే అందరికి వస్తుంది కాబట్టి. చూడండి భగవంతుడి లీల ఎలా ఉంటుంది. ఎన్నడన్నా కోరుకున్నావారా వెధవా ఇతరుల మంచి కోసం? లేదు. మరి ఇతరులకి సేవ చేయడం కూడా మన ధర్మమే. పైకి వెళ్ళిన తర్వాత అడుగుతాడంట భగవంతుడు, ఏం చేశావు అంటే, నా భార్యకి చేశాను, నా భర్తకు చేశాను, మా పిల్లలకి చేశాను, మా అత్తగారికి చేశాను, అందరికి చేశాను. ఏం చేసావు? అది నీ బాధ్యత, అది నీ ధర్మం చేయటం. పక్క వాళ్ళకి ఏం చేసావు? సమాజానికి ఏం చేసావు? ఈ లోకానికి ఏం చేసావు? ఏం చేయలేదండి. ఓ మళ్ళీ ఎక్కుతూ జన్మ. అలా జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉన్నాము. ఆ ధర్మదేవత వస్తూనే మొట్టికాయలు వేస్తూనే ఉంది. అయినా సరిగా నేర్చుకోవట్లేదు మనం. మళ్ళీ ఆ జనన మరణ చక్రంలో ఇరుక్కుని జన్మలెత్తుతూ దుఃఖంలో ఉంటున్నాం తప్పిస్తే నేను నేర్చుకోవాలి అనే తపన మాత్రం మనకి రావట్లేదు. అలా వైట్ బ్రదర్హుడ్ కరోనా రూపంలో మనకి ఎన్నో పాఠాలు నేర్పించింది. 12,500 సంవత్సరాల క్రితము ఈ భూమండలం మీద అట్లాంటియన్, లెమూరియన్ నాగరికతలు ఉండేవి. ఆ అట్లాంటియన్ ఖండం కాస్త సముద్రంలో మునిగిపోయింది. ధర్మదేవత ప్రళయం రూపంలో విజృంభించి ఆ ఖండాన్ని ముంచేసింది. ఆ 2 నాగరికతలు కూడా కొట్టుకుపోయినాయి. సముద్రంలోంచి కొత్త ఖండాలు వచ్చాయి. అంటే ప్రళయం రావాలన్నా, ఖండాలు మునిగిపోవాలన్నా, కొత్త భూభాగాలు పుట్టాలన్నా అన్ని కూడా వైట్ బ్రదర్హుడ్ యొక్క తీర్మానమే. అంతే కదా. ఎప్పుడైతే దేశంలో అశాంతి చెలరేగుతుందో గవర్నమెంట్ ఏం చేస్తుంది? తాను చర్య తీసుకోవాల్సి వస్తుంది. కొత్త చట్టాలు విజృంభించి పెట్టాల్సి వస్తుంది. 144 సెక్షన్, ఎవరు బయటికి రాకూడదు.
ఇంకా కంట్రోలింగ్ కాకపోతే ఏం చేస్తారు? మిలిటరీని దింపుతారు, రిజర్వ్ పోలీస్ ని తీసుకొస్తారు. ఇలాంటి కొత్త కొత్త చట్టాలన్నీ కూడా వస్తాయి. అట్లానే సృష్టి ప్రభుత్వము కూడా కొత్త కొత్త చట్టాలని తీసుకొస్తుంది. చూడండి, COVID-19 ఎన్ని కథలు చేసిందో. ఇప్పటికీ ఆ ముక్కుకు పట్టీలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు జనాలంతా. శ్వాస మీద ధ్యాస పెట్టమంటే పెట్టలే. ముక్కుకు పట్టి కడితే ఏమవుతుంది? ఆ శ్వాస తగులుతా ఉంటది, దాని మీద దృష్టి పడతా ఉంటది అనుకోకుండానే. మరి ఎందుకు ఇలాంటి జీవితాన్ని మేము తెచ్చుకోవాలి, ఈ దుఃఖంలో ఉండాలి అనే బుద్ధి వికసించాలి. అది వికసించట్లేదు. ధర్మదేవతని చక్కటి రూపంలో చూపిస్తారు మనకి. ఎలా? కళ్ళకు గంతలు కట్టి ఆ ధర్మదేవతను చూపిస్తారు. ఎందుకు కళ్ళకు గంతలు కడతారంటే, చర్మ చక్షువులతో కనిపించేది కాదు ధర్మదేవత. దివ్య చక్షుతో చూస్తేనే ఆ ధర్మదేవత మనకి కనిపిస్తుంది అని అర్థం. అందుకోసం ఏం చేయాలి? మన లోపలికి వెళ్ళాలి. ఆ దివ్య చక్షుతో చూస్తేనే ఆ ధర్మం మనకి కనిపిస్తుంది. ఆ ధర్మదేవతని మనం చూడగలము. మరి ఆ త్రాసు ఏంటి అంటే, మనం ఎంత మంచి చేశాం, ఎంత చెడు చేశాం లెక్క చూసుకోవడానికి త్రాసు. ఆ రకంగా తీర్పు ఇవ్వబడుతుంది మనకి. మన ధర్మం ఏ పాటిది ఉంది అక్కడ. ఎంత మంచి చేశాము, ఎంత చెడు చేశాము, ఎంత పర్సంటేజ్ మంచి, ఎంత పర్సంటేజ్ చెడు చేశామో దానిని బట్టి మన జీవితానికి తీర్పు ఇవ్వబడుతుంది. మరి మనం ఎక్కువ చెడు చేశాము, చెడు కర్మ చేశాము అంటే అప్పుడు ధర్మదేవత మనకేం చెప్తుంది? ఏముంది, చెడు కర్మ చేసావు కదా, శిక్షణ తీసుకో. ఏంటా శిక్షణ? ఏంటా శిక్షణ అంటే, మరి మనం చేసిన పాపకర్మలకి రోగాలు, రొచ్చులు, పేదరికము, సమస్యలు ఇలాంటివి. మరి మామూలు రోగాలు కాదు, ఎందుకంటే నువ్వు మామూలుగా చేయలేదు. మరి క్యాన్సర్ అయితే బాగుంటుంది. క్యాన్సరో, ఏ అల్సరో, ఇంకా ఏ కరోనానో వస్తే ఎంచక్కగా బెడ్ మీద పడుకొని ధ్యానం చేసుకుంటూ ఉండు. సో క్యాన్సర్ లాంటివి అయితే మీకు కరెక్ట్ గా ఉంటాయి అని ధర్మదేవత తీర్పునిస్తుంది. చూడండి, సృష్టి ప్రభుత్వము ఏ రకంగా మన మీద పని చేస్తుందో. అయితే ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం వరకే ఉంటుంది జడ్జికి. ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు? పోలీసులు. పోలీస్ డిపార్ట్మెంట్ జీవితకాల ఖైదీ తీసుకెళ్ళండి అంటే అప్పుడు పోలీసులు వచ్చి తీసుకెళ్లి మనల్ని జైల్లో వేస్తారు. అయితే ఇక్కడ జడ్జిమెంట్ ధర్మదేవత ఇస్తుంది. వైట్ బ్రదర్హుడ్. ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరయ్యా అంటే ఏంజలిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ప్రకృతి దేవతలు. ఇప్పుడు ప్రకృతి దేవత ఎంత అద్భుతమైన బిజీగా పనిచేస్తూ ఉందో అక్కడ యుఎస్ లో. వాట్సాప్ లో చూస్తే ఎంత దారుణంగా ఉందో. ఎంతో వైభవంగా బ్రతికిన వాళ్ళు ఇల్లు లేక ఆ వీధుల్లో పడుకున్నారు. కనీసం వాళ్ళకి ఏ స్కూల్స్, కాలేజెస్ అట్లాంటివి కూడా లేవు పడుకోవడానికి. ఆ చలిలో పాపం ఇల్లు లేదు, ఏమీ లేదు, తిండి సరిగా లేదు, ఉన్న ఫలాన బయటకు వచ్చేసారు. అన్ని తెచ్చుకునే సమయం కూడా ఇవ్వలేదు ధర్మదేవత. ఎందుకంటే ఆ పాటిది అన్నమాట వాళ్ళు చేసినటువంటి చెడు కర్మలుకి సమానంగా అక్కడ తీర్పు ఇవ్వబడుతుంది. ఆ తీర్పు చూడండి ఎంత దారుణంగా ఉందో.
ఎన్ని మూగ జీవరాశుల్ని హింసకు గురి చేశారో, అక్కడ మానవుడు ఎలా జీవిస్తున్నాడు అంటే అధర్మంలో, అక్రమంగా, అన్యాయంగా, అవినీతిగా. ప్రతి ఒక్కడి దగ్గర పిస్టల్ ఉంటది. కోపం వస్తే టపా పేల్చేయడమే, చంపేయడమే మనుషుల్ని. విలువ లేదు మనిషి అంటే. ఏ విలువలు లేవు, మానవత విలువలే లేవు అక్కడ. జీవితం యొక్క విలువే లేదు. మరి అగ్రరాజ్యము అని పేరెందుకు వచ్చింది? డబ్బు సంపాదన ఒకటి ఉంటే సరిపోతుందా? బాంబులు తయారు చేసి భయపెట్టిస్తే సరిపోతుందా? అది కాదు అని తెలియచెప్తుంది ధర్మదేవత. ఎంతమంది తెలుసుకుంటున్నారు? మరి వైట్ బ్రదర్హుడ్ చేసే పని అది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అది తెలుసుకుని ఆ త్రాసులో మన అధర్మం ఎంత ఉంది, మన మంచి ఎంత ఉంది, అది తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. అది తెలుసుకోవాలి అంటే మనం చేయవలసింది ఏంటి? ధ్యానం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం నేర్చుకుంటాము. ఆ జ్ఞానం నేర్చుకోవాలి అంటే చేయవలసింది ధ్యానం. ఎప్పుడైతే మనం అంతర్ముఖం అవుతామో అప్పుడే మనకి బుద్ధి అనేది వికసిస్తుంది. బుద్ధి వికసించకపోతే ఏమీ చేయలేము. అలాగే ఎన్నో పుస్తకాలు సార్ పరిచయం చేసి ఉన్నారు మనకి. స్వాధ్యాయం అనేది ఖచ్చితంగా చెయ్యాలి. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అనేది మనకి ఎంతో అవసరం. అది లేకపోతే మరి మనం ఎదగలేము ఆధ్యాత్మికంగా. ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగాలి. దేని మీద ప్రయోగం చెయ్యాలి? దేని మీద? ఆధ్యాత్మిక శాస్త్రము మీద. అప్పుడే సత్యం అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారు. ధర్మబద్ధంగా మనం నడుచుకుంటాము. సత్యం తెలియపోతే ధర్మాచరణ మనం చేయలేము. మరి ఈ వైట్ బ్రదర్హుడ్ గురించి ఇంకా మనం తెలుసుకోవాలి అంటే 7 లోకాల గురించి మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ 7 లోకాలు? భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ 7 లోకాలు కూడా మరి వాటి గురించి తెలుసుకోవాలి అంటే భూమండలము 3D అంటే 3rd డైమెన్షన్ లో ఉన్నటువంటిది భూమి. అలాగే మిగతా లోకాల్ని మనం చూసినప్పుడు భువర్లోకము, సువర్లోకము. భువర్లోకము లోయర్ సూక్ష్మలోకము. అలాగే సువర్లోకము హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్. జనాలోకము కాజల్ వరల్డ్. మహాలోకము సుప్రా కాజల్ వరల్డ్. ఇలా ఒక్కొక్క లోకము తనదైన శైలిలో ఉంటూ అవి పనిచేస్తున్నాయి. మరి భూలోకము, భువర్లోకము, సువర్లోకంలో జనాలు ఉంటారు, ప్రజలందరూ ఉంటారు. ఈ ప్రజల కోసము ఆ ప్రభుత్వం. మరి ప్రభుత్వంలో ఉండేది ఎవరయ్యా అంటే సత్యలోక వాసులు మాత్రమే. ఇక్కడ ఈ సత్యలోక వాసులకి, ఈ ప్రజలకి అనుసంధానకర్తగా తపోలోకము మరియు మహాలోకము, ఈ 2 లోకాలు కూడా అనుసంధానకర్తగా ఉంటాయి. వీళ్ళు ప్రజలు, సత్యలోకంలో ఉండేవాళ్ళు ప్రభువులు, ఆ గవర్నమెంట్ చూసేటటువంటి ప్రభువులు.
మరి మన సాధన ఎలా ఉండాలి అంటే, మనం చేసే సాధన తపోలోకము మహాలోకము వరకు వెళ్తే సరిపోదు, సత్యలోకం వరకు వెళ్ళాలి. మనము తపోలోకము మహాలోకం వరకు వెళ్ళామనుకోండి, మళ్ళీ జనన మరణ చక్రంలో తిరుగుతాం. కొన్నాళ్ళు భూమండలంలో ఉండి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటే అప్పుడు సత్యలోకంలోకి వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే సత్యలోకంలోకి వెళ్తామో మనము కూడా ఆ గవర్నమెంట్ లో ఒక భాగంగా చేరుతాము. మరి ఆ గవర్నమెంట్ లో భాగంగా పనిచేస్తున్న వాళ్ళంతా ఎవరయ్యా అంటే శంబాల, అలాగే మరి సత్యలోక వాసులు, మన పూర్ణాత్మలు. మనం అంశాత్మలుగా భూమండలంలో ఉంటే మన పూర్ణాత్మలు ఎక్కడున్నాయి? సత్యలోకంలో. మన పూర్ణాత్మలు కూడా వైట్ బ్రదర్హుడ్ గా పిలువబడుతున్నాయి. ఆ శంబాల, మన పూర్ణాత్మలు, ఆ సత్యలోకంలోని ఊర్ధ్వలోకంలో వాసులందరూ కూడా వైట్ బ్రదర్హుడ్ గా పిలువబడుతున్నారు. మరి మనం చేసే సాధన ఆ సత్యలోకానికి వెళ్లే విధంగా ఉండాలి. అప్పుడు మనం కూడా ఆ గవర్నమెంట్ లో ఒక భాగంగా ఉంటాం. ఉండి మనం కూడా ప్రభువుగా ఎదుగుతాం అన్నమాట, ప్రభువుగా ఉంటాము. లేదు అంటే మళ్ళీ ఆ ధర్మదేవత దగ్గర మనము ఏం చేయాల్సి వస్తుంది? శిక్షణ కోసం భూమండలానికి వెళ్ళాల్సిందే. చూడండి సృష్టి ఏ రకంగా పనిచేస్తుంది, సృష్టి యొక్క ప్రభుత్వము. ఈ సృష్టి ప్రభుత్వము దృష్టిలో అందరూ సమానమే. అక్కడ తరతమ భేదాలు లేవు, అందరికి ఒకే రకమైనటువంటి లెక్క. ఆ లెక్కలు పక్కా ఉంటాయి అన్నమాట. ఆకలి ఎవరి ఆకలి వాడికే తెలుస్తుంది కదా, అవునా? మీకు ఆకలేస్తుందా లేదా అనేది తెలుస్తుంది కదా. ఎవరి ఆకలి వాడికి తెలిసి వాడే తినేస్తాడు, ఎంత తినాలో వాడికే తెలుస్తుంది. అట్లానే ఎవరి ధర్మం వాడికే తెలుస్తుంది, తెలియాలి, తెలుసుకోవాలి. ఎవరు నీకు చెప్పరు, ఎవరు నీకు మంచి చేయరు. హాని చేయడానికి రెడీగా ఉంటారు కానీ మంచి మాత్రం ఎవరికి చేయరు. పని కట్టుకొని ఇతరులకు మంచి చేసేంత సమయం లేదు ఇక్కడ ప్రజలకి. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఉరుకులు పరుగులు. తెల్లవారు లేస్తే ఓ నాకు టైం లేదు, టైం లేదు, టైం లేదు. దేనికి టైం లేదు? కనీసం పక్కవాడు ఆపదలో ఉంటే, ప్రమాదంలో ఉంటే ఏమైంది అని అడిగేంత సమయం కూడా లేదు. అలా బ్రతుకుతున్నాము. రేపు నీకేమైనా అయితే ఎవరొస్తారు నీ దగ్గరికి? ఎవరు రారు. నీ వాస్తవం నువ్వే సృష్టించుకుంటున్నావు. నేను ఎవరికి పోను, ఎవరు నాకు రావద్దు. నేను ఎవరికి పోను అంటే ఎవరు కూడా నాకు రావద్దు అనే అర్థం అక్కడ. చూడండి, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఎంత ధర్మబద్ధంగా జీవిస్తున్నామో అదే మన ధర్మం. నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తే అదే ధర్మం మనకు వస్తుంది. కావున ఎలా జీవించాలి అనేది మనం తెలుసుకోవాలి. నీ ఆకలి నువ్వు ఎట్లా తెలుసుకున్నావో నీ ధర్మం కూడా నీకు తెలియాలి. ఎలా తెలియాలి? ముయ్యు కళ్ళు, చెయ్యు ధ్యానము. ప్రతిరోజు ధ్యానం చేయి, ధ్యాన సాధనలో ఉండు. మనకి 4 సాధనా ప్రక్రియలు చెప్పారు. ధ్యానం చేయకపోవడం కూడా అధర్మమే. ఎందుకంటే ఎలా ధర్మంగా జీవించాలనేది నువ్వు తెలుసుకోలేదు కాబట్టి. అది ఎక్కడ తెలుస్తుంది? ధ్యానంలోనే తెలుస్తుంది. సత్యము తెలుపబడుతుంది ధ్యానంలోనే. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది సత్యం ఏది అసత్యం అనేది తెలిసేది ధ్యానంలోనే. ఆ తెలుసుకున్న సత్యం ఎందుకు సత్యము, ఎందుకు అసత్యము అనే జ్ఞానమంతా వస్తుంది మనకి. వచ్చినప్పుడు ధర్మాచరణ చేస్తాము. సత్యం తెలిసిపోయింది కదా, అప్పుడు ధర్మాచరణ చేస్తాము. అసలు నువ్వు అంతర్ముఖమే కాలేదు.
నీకు సత్యం ఎలా తెలుస్తుంది? నేను అనుకున్నాను ఇలా వెళ్తే బాగుంటుందేమో. ఊబి ఉంది అక్కడ, మునిగిపోతున్నావు. ఎవరికి నష్టం? నీకే కదా. నిన్ను కట్టుకున్నందుకు నీ కుటుంబం అంతా. నువ్వు పితామహుడుగా ఉన్నందుకు నీ తరాలన్నీ కూడా. ఇంట్లో ఒక్క యోగీశ్వరుడు ఉంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాళ్ళు ముక్తి మోక్షాన్ని పొందుతారట. అట్లా బతకాలి. బతికితే అట్లా ఎత్తాలి జన్మంటే. అలా చెయ్యాలి సాధన అంటే. నీ సాధన నీకే తెలియాలి. అప్పో దీపో భవ అన్నారు. ఉద్ధరేది ఆత్మానాత్మానం అన్నారు. ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు వచ్చి ఉద్ధరించరు. నీకు హాని అయినా తలపెడతారు గాని మంచి ఎవరు చెయ్యరు. నీ మంచి నువ్వే చూసుకోవాలి. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. అంటే ఏం చేయాలి? ధర్మంగా జీవించాలి. ఆ ధర్మమే. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా ధర్మమే విలయ తాండవం చేస్తుంది. ఆ ధర్మం నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను తిరిగి రక్షిస్తుంది. మరి వైట్ బ్రదర్హుడ్ అంటే పాలన చేస్తుంది, పరిరక్షిస్తుంది. పాలన చేసేవారు, మనల్ని పరిరక్షించేవాళ్ళు. ఈ 2 పనులు చేస్తుంది. ఎవరి ద్వారా? ప్రకృతి దేవతల ద్వారా. మరి వాళ్ళ ద్వారా ఈ ధర్మ పాలన అనేది జరపబడుతుంది. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే, ధర్మాచరణ చెయ్యాలి అంటే సాధన చెయ్యాలి. ఎందుకని? భగవద్గీతలో 2 శ్లోకాలు చదువుకున్నాం కదా. రెడీగా ఉంటది అక్కడ. ధర్మదేవత దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టులకి, చెడు పనులు చేసే వాళ్ళకి శిక్షణ ఇవ్వబడుతుంది. అది శిక్షలు కాదు. మనమేమనుకుంటాం? అది శిక్ష అనుకుంటాం. అయ్యో నేనెంత పేదరికంగా ఉన్నాను అని అనుకుంటే అది నువ్వు గత జన్మలో పిల్లికి పిడిసబెట్టలేదు, అన్నన్ని డబ్బులు దాచుకున్నావు. మరి ఇప్పుడు నీకెవరు పెడతారు? ఎవరు పెట్టరు. ఆ పేదరికం అంటే ఎలా ఉండాలో నీకు తెలియాలి కదా. అందుకని ఏం చేస్తావు? నువ్వే ఎంపిక చేసుకుంటావు. ఆ ఎంపిక కూడా మనదే. దేవుడేం రాయుడు, మన తలరాత. మన బంధాలన్నీ మన ఎంపికే. తాగి తన్నే మొగుడు కావాలి, గయ్యాళి గంగమ్మ పెళ్ళాం కావాలి, రాసి రంపాన పెట్టే అత్త కావాలి, గడసరి కూడలు కావాలి. ఇవన్నీ మనమే తెచ్చుకున్నాం. వచ్చేం చేస్తాం? నా మొగుడు ఎప్పుడు మారుతాడా, నా పెళ్ళాం ఎప్పుడు మారుతుందా, మా అత్త ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఈ జబ్బు నాకొద్దు, ఈ జబ్బు నాకొద్దు. గతంలో ఎవరినో పొడిచా, అల్సర్ తెచ్చుకున్నాను, నాకు అల్సర్ వద్దు, అల్సర్ వద్దు, అల్సర్ వద్దు అని 20 ఏళ్ళు సఫర్ అయ్యా. తర్వాత ధ్యానం దొరికింది. ధ్యానం చేసిన తర్వాత అది పోయింది. చూడండి, గత జన్మల్లో ఏం చేస్తామో మనకి ఎట్లా తెలియాలంటే, మనకు వచ్చిన జబ్బుల్ని బట్టి, మనకు వచ్చిన కష్టాల్ని బట్టి, ఓహో ఇది నేను ఎవరికో చేసి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు వచ్చింది, దీన్ని నేను ఎదుర్కోవాలంటే ఇప్పుడు అన్నా మనం ధర్మాచరణ చెయ్యాలా వద్దా? ఇప్పుడు కూడా మరింకింత బురద అంటించుకుని వెళ్తాం. మరికొన్ని కర్మలు చేసి వెళ్తాము, పాపకర్మలు. అలా జనన మరణ చక్రంలో తిరుగుతూనే భూమి భారాన్ని పెంచేశాం. ఎంతగా పెంచేశాము అంటే భూమాత మరి ఏడ్చేసింది పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి, నా వల్ల కాదు ఈ పాప భారాన్ని మోయటం. ఎన్ని ఆత్మలైనా పర్వాలేదు, ధర్మాచరణ చేస్తే, ధర్మం 4 పాదాల మీద నడిస్తే నిజంగా ఎంత అద్భుతమైనటువంటి స్థితి అది. అసలు ధర్మమే లేదు అక్కడ, మొత్తం అధర్మమే. ఆ అధర్మాన్ని నేను చూడలేను. నా బిడ్డలు ఏడుస్తా ఉంటే, వాళ్ళు హింసించబడతా ఉంటే నా వల్ల కాదు అని ఆ భారాన్ని, పాప భారాన్ని నేను మోయలేను అని ఏడ్చినందుకు మహాపరమాత్ముడు సత్యయుగ స్థాపన కోసమై భూమండలంలో ఏం చేశారు? పత్రి మహారాజ్ని పంపించారు. పిఎస్ఎస్ఎం వచ్చిన అందుకే, ధర్మ స్థాపన చేయటానికే.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వచ్చింది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, శాకాహారం తినద్దు అని చెప్తున్నాం, హింస చేయకరాజు అయితే వాళ్ళు చస్తావు అంటూ శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి ధ్యానం చేసి ఎవడికి వాడే ఆ సత్యము ఏంటో తెలుసుకునేటట్లు చేయడం జరిగింది. అలాంటి ధ్యానాన్ని ఇచ్చారు గురు మహారాజ్ మనకి. కాబట్టి ధర్మ సంస్థాపన చేయటానికి వచ్చిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారా మనమంతా కూడా ధర్మ సంస్థాపన చేసే ధర్మాత్ములంగా ఉందాం. పిరమిడ్ మాస్టర్స్ ని అంతా కూడా కలిసి కట్టుగా మనమంతా, మరి వైట్ బ్రదర్హుడ్ అక్కడ ఎట్లా అయితే కలిసి కట్టుగా వారంతా కలిసి ఒక వైట్ బ్రదర్హుడ్ గా ఉన్నారు అంటే ధర్మదేవతగా విరాజిల్లుతున్నారు. పైలోక వాసులంతా కలిపి కొన్ని కోటాను కోట్ల మంది కలిపి ధర్మదేవతగా వైట్ బ్రదర్హుడ్ గా వారు పనిచేస్తున్నారు. ఇన్ని లోకాల్ని వాళ్ళు నడిపిస్తున్నారు. ఈ యంత్రాంగంతో పరిరక్షిస్తున్నారు ధర్మాన్ని, శిష్ట రక్షణ చేస్తున్నారు, మంచి వారిని రక్షిస్తున్నారు, మరి చెడు కర్మల్ని చేస్తున్న వారిని శిక్షణ ఇస్తున్నారు, శిక్ష కాదు. కాబట్టి ఫ్రెండ్స్, మరి అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఉంటూ మనము సత్యాన్ని ఎవరికి వాళ్ళమే అనుభవమే జ్ఞానంగా తెలుసుకుంటూ ధర్మాచరణ చేస్తున్నాము, అందరితో చేపిస్తున్నాము. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిద్దాం, రక్షించిన ధర్మమే తిరిగి మనల్ని రక్షిస్తుంది. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి బ్రహ్మాస్ వేదిక, జూమ్ వేదిక వారికి శతకోటి ప్రణామాలు, ధన్యవాదాలు. పత్రి మహారాజ్ కి అనంత కోటి ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధర్మస్థాపన గురించి ఈరోజు ప్రస్తుత మూమెంట్ లో కోవిడ్ అయిపోయింది. కోవిడ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ లాస్ ఏంజల్స్ లో జరుగుతుండేది ఆ విలయ తాండవం. దానికి ఒక లాస్ట్ ఇయర్ బిఫోర్ దుబాయ్లో అంతా కూడా కుండపోతుగా వర్షపాతం, కార్లవంతా కూడా పైకి లేచి అసలు ఎక్కడెక్కడో సోఫాస్ తో సహా కొట్టుకొని వచ్చేసాయి. అంటే ఆ ప్రకృతి మీరు చెప్పినట్లుగా ఆ వైట్ బ్రదర్హుడ్ దాంతో పాటు అవంతా కూడా నిర్వర్తించేదానికి ప్రకృతితో మనం అనుసంధానం అయిన దానికి ఆ ప్రకృతి విలయ తాండవమే ఈ ప్రకృతి మాతలు చూసే ఈ యొక్క ఆ ధర్మస్థాపన కోసం చేసే ఒక యుద్ధం లాగే ఉంది మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే ఎక్కడైతే ధర్మస్థాపన శ్రీకృష్ణ గారు భగవద్గీతలో చెప్పినట్లు ధర్మం ఎక్కడైతే మళ్ళా నెలకొనాలో, ఎక్కడైతే అవసరమో అప్పుడు నా ఒక అవతారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని. అలాగే మీరు చెప్పినట్లుగా దీని యొక్క రక్షణ కోసంగానే పత్రిసార్ ఒక అవతారం అనేది రావడం జరిగింది. ఇంత చక్కటి పిఎస్ఎస్ఎం దాని ద్వారా ఇంత గొప్పగా ప్రతి ఒక్కరు అంటే ఆ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ఉండొచ్చు మేడం, దాంట్లో అందుకున్న జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఇంత సర్క్యులేట్ చేస్తూ ఆ గొప్పతనాన్ని జూమ్స్ ద్వారా కానీ, పాంప్లెట్స్ ప్రచారం, శాకాహార ర్యాలీలు అనేక మనం అసలు చెప్పుకోలేని ప్రచారం జరుగుతుంది అసలు. అంటే అంత గొప్ప విత్తనాలను నాటేసేసారనమాట. మన చేతుల్లో పెట్టేసేసి ఇంకా మీ ఇష్టం, మీరే ఇంకా చూసుకోవాలి అని చెప్పని అలా తయారు చేసి ఆ జ్ఞానాన్ని అంతా కూడా అందించేశారు అంతే. మనతోనే ఉండి నడిపిస్తున్నారో లేరు అని లేదు. చాలా చక్కగా చెప్పారు మేడం. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం అనేది మనల్ని రక్షిస్తుంది, లేకపోతే మనల్ని భక్షిచ్చేస్తుంది అంతే. ఇంకా అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇందులో. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే నేను చెప్తాను వాటి పేర్లు. ఒక టైటిల్ వింటేనే మీరు నవ్వుతారు. పైలోకాల్లో చిత్రగుప్తుడు నీ సినిమా నీకు చూపిస్తాడు. చనిపోయిన తర్వాత మన ఆత్మ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటది అక్కడ సినిమా అనేది సార్ భలే నవ్విపిస్తూ చెప్తారనమాట. ఆ కాన్సెప్ట్ ఉంది ఇందులో. తర్వాత లోక కళ్యాణమే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యం. పిఎస్ఎస్ఎం కంటే ఒక లక్ష్యం ఉంటుంది కదా, అది ఏ రకంగా లోక కళ్యాణం చేస్తుంది. 3 రకాల లంకణాలు సవివరంగా, మనకు తెలిసింది ఒకటే లంకణం కదా, తినకుండా ఉండడం. ఇంకో 2 లంకణాలు చెప్తారు.
అవేంటో మీరు బుక్ కొనుక్కుంటే తెలుస్తుంది. సస్పెన్స్. తర్వాత ఒకానొక కరుణ మహాయజ్ఞం అనుకుంటా, అక్కడ వెళ్ళి అందరి చేత అనిపిస్తారు. కష్టాలు, నష్టాలు, అవమానము ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు అని. కష్టము, నష్టము, అవమానం నాకు రావాలి, నాకు కావాలి అని అందరి చేత చెప్పిస్తారు సార్. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకి మెట్లు. కష్టాలు, నష్టాలు, అవమానాలు. పదం, పదార్థం, పామరుడు, పండితుడు. ప్రతి పదానికి తనదైన కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల్ని బట్టి దానికి ఆ పేరు వస్తుంది. ఈ ప్రతి పదార్థాన్ని గురించి తెలుసుకుందామని అనుకుంటే తీగలాగినట్లు, డొంక కదిలినట్టు మొత్తం సృష్టితో ఇది కనెక్ట్ అయి ఉంటుంది, ప్రతి పదార్థం కూడా. అని ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటే కొంచెం చెప్పి మీకు వదిలేశారు. నెక్స్ట్, ధర్మదేవత అంటే ఎవరు? సృష్టికి ధర్మానికి ఉన్న సంబంధం. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్. పైలోకాల్లో చిత్రగుప్తుడిని సినిమా నీకు చూపిస్తాడు. చివరగా మానవ జీవిత అనుభవాలు పొందడానికి జన్మించిన దేవుళ్ళం మనం. వా, ఎంత బాగుంది టైటిల్. మానవ జీవిత అనుభవాలు పొందడానికి జన్మించిన దేవుళ్ళం మనం. అంటే భూమి మీద పుట్టిన మనము దేవుళ్ళం అంట. ఈ మానవ అనుభవాలు పొందడానికి వచ్చిన దేవుళ్ళం. ఎంత బాగుంది చూడండి. ఆల్రెడీ మనం దేవుళ్ళం. ఏ అనుభవాల కోసం వచ్చాం? మనిషిగా పుడితే ఎలా ఉంటుందో ఆ అనుభవాల కోసం వచ్చాం. బాగున్నాయి టైటిల్స్. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకాలు ఇవి. పత్రిజీ ప్రబోధాలు వాల్యూమ్ నెంబర్ 2. చాలా థ్యాంక్స్ మేడం. వీలైతే మీ సెంటర్ కి, మీ ఊరికి కొన్ని పుస్తకాలు మీరు బల్కీగా తెప్పించుకుంటే మనం ప్రింట్ చేసిన రేటుకే మీకు వస్తాయి పుస్తకాలు. అది ఇది బిజినెస్ కాదు. 3rd వాల్యూమ్ కూడా రెడీ చేస్తున్నాం. మాకేంటంటే ఎంతగా ఈ జ్ఞానాన్ని పంచితే అంత తొందరగా మన వాళ్ళు యోగీశ్వరులు అవుతారు. లేదు అంటే ఇంకా 2 పడవల మీద వెళ్తున్నారు. అటు పూజలు చేస్తున్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, ముడుపులు కడుతున్నారు, మొక్కులు మొక్కుతున్నారు, ఇటు ధ్యానం చేస్తున్నారు. నువ్వు స్వయం భగవంతుడి కదా అయినప్పుడు ఇంకొకరిని ఏం అడుక్కుంటావు? పూజ చేయడం అలవాటు అయిందండి, ఇంకా తప్పట్లేదండి. అరే చెయ్యండి, పర్వాలేదు, దీపం వెలిగించండి, కూర్చోండి అక్కడ, వద్దనట్లే. కానీ వరాలు అడుక్కోకండి. ఎవరు తీర్చరు మన కోరికలు, మన రోగాలు పోవు, వాళ్ళెవరు కూడా తీర్చరు. మన కర్మల్లో ఎవ్వరూ వేలు పట్టారు. మన కర్మ మనమే దగ్ధం చేసుకోవాలి. ఎలా? తిరిగి ధ్యానంతోనే దగ్ధం అవుతుంది, ఇంకొకటి లేదు. నో వే. సార్ అనేవాళ్ళు, ఎవడు ఎన్ని దారులు తిరిగినా మళ్ళీ తిరిగి మన దారిలోకి రావాల్సిందే, మన ఇంటి ముందర నుంచే పోవాల్సిందే వాడు స్వర్గానికి, ఇంకొక దారి లేదు అని చెప్పేవాళ్ళు సార్. కాకపోతే మనమే ఇన్ని జన్మలెత్తి సమయం వృధా చేసుకుంటున్నాం అన్నమాట. సాధన పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఇట్లా మనం ప్రతి దాని మీద సార్ అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మనకి. ఆ జ్ఞానం తెలుసుకుంటే, అది అణువణువు ఆకలింపు చేసుకుంటే మనము చక్కటి యోగేశ్వరులుగా తయారవుతాం. అది అప్పో దీపోభవ, ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఇదొక కాన్సెప్ట్. ఇది కూడా ఉంది. వాక్క్షేత్రం, వాక్కు ఎలా ఉండాలి అనేది. పిరమిడ్ మాస్టర్స్, మేము పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి చెప్పారు సార్, ఎంత అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా 18 ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కడికి తెలిసి ఉండాలి, నోటికి వచ్చి ఉండాలి. ఆ 18 ఆదర్శ సూత్రాలు మనం ఫాలో అవుతున్నామా లేదా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు పిరమిడ్ మాస్టర్. లేదంటే ఉత్తిత్తి మాస్టర్వే. అందరు వస్తున్నారు, నేను కూడా వెళ్తాను అన్నట్టుగా వెళ్తున్నావు. కానీ ఎవరిని మోసం చేసుకుంటున్నావు? నిన్ను నువ్వే. నువ్వు ఎదగాల్సిన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. సమయం, ఈ జన్మనే వృధా చేసుకుంటున్నాం మనం. సో మనల్ని మనం ఎదిగించుకోకుండా సమయాన్ని వృధా చేసుకోకూడదు.
సరి అయిన ధ్యానం, సరి అయిన సజ్జన సాంగత్యం, సరి అయిన స్వాధ్యాయం. ఏ పుస్తకాలు చదవాలి అవి చదవాలి. సరి అయిన స్వాధ్యాయం, సరి అయిన సజ్జన సాంగత్యం. ఎక్కడ సరిగా అయితే సత్యం చెప్పబడుతుందో అలాగే సరి అయిన ధ్యానం. ఆనాపానసతి ధ్యానం ద బెస్ట్, సరళమైంది, ఎవరైనా చేయగలిగేది. సో అది విషయం. వెల్లుల్లి తింటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇందులో. వెల్లుల్లి ఎంతమంది తింటున్నారో తెలియదు మనకి. సార్ మమ్మల్ని అండమాన్ పంపించారు. మేము 5గురం వెళ్ళాము. అయితే మాకు ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో ఆయనని ప్రెసిడెంట్ గా పెట్టారు పిఎస్ఎస్ఎం. భోజనము అరేంజ్ చేశారు. చక్కగా పంచభక్ష పరమాన్నాలు వండారు. వెల్లుల్లి వేసారు అన్న తర్వాత మేము తినము అన్నాం. వాళ్ళు మొహం మార్చుకుని మాకు అకామిడేషన్ కూడా ఇవ్వలేదు, తరిమేశారు. పొలం వండిపోయి హోటల్లో పడ్డాం. ఇక పాపం వీళ్ళు కంగారు. అండమాన్ లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు ఏ పిరమిడ్ మాస్టర్ కూడా మాకు ఇలా చెప్పలేదండి. ఏది పెడితే అది తిన్నారు, వెల్లుల్లి తిన్నారు, తినకూడదని ఎవరు అంత నిష్టగా లేరు. సార్ చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయిన వాళ్ళు మీరు మాత్రమే అని ఎంతగా మెచ్చుకున్నారంటే మా 5గురిని. అక్కడ సెంటర్స్ నడిపిస్తున్న వాళ్ళు కూడా వెల్లుల్లి తింటున్నారు సెంటర్లో. ఏమనాలి? మనం ఏమి ఎదుగుతాము వెల్లుల్లి తింటే? అది రాక్షసుడు నాటిన మొక్క. మనల్ని భగవంతుడుగా ఎదగనీయరు. మనం తీసుకున్న ఎనర్జీ అంతా కూడా లాస్ అయిపోతూ ఉంటుంది. పడ్డ శ్రమంతా వృధా. ఎన్నటికీ మనం యోగీశ్వరులము కాము. కావున వెల్లుల్లిని మానండి. ఫంక్షన్లకు వెళ్ళి అక్కడ తినేస్తా ఉంటారు చక్కగా. అందులో అంతా వెల్లుల్లే. పెరుగన్నం తినండి, లేకపోతే తినకండి, ఏమవుతుంది? మా ఇళ్లలో మా బంధువుల ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఇంకా నేను 2 గిన్నెలు కూడా పట్టుకుని వెళ్తా. ఆ గిన్నెల్లో నాన్ వెజ్ అవి ఇవి వండిన వాటిలో మనకు వండి పెడతారు, అవసరం లేదు అవి. స్పెషల్ గా నువ్వు వేరే 2 గిన్నెలు పట్టుకెళ్ళి ఏం కాదు, తప్పేం లేదు. ఫస్ట్ నవ్వుతారేమో నవ్వని, తర్వాత వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎంత నిష్టగా చేసింది సాధన అంటే అట్లా ఉండాలి. ఇంకా మనల్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా బతిమిలాడరు, ప్రామిసులు చేయరు. నా మీద ఒట్టే తినకపోతే అనే అదేం ప్రేమో. అంటే మన దీక్ష మానేసి ఆ ఒట్టికి మనము బెండ్ అయిపోయి తింటామా? కాదు, మన దీక్ష మనకి ఇంపార్టెంట్. అలా ఉండాలి దీక్ష అంటే. పత్రి మహారాజ్ అంటే ఏంటనుకుంటున్నారు? కత్తి. శిష్యుడు కూడా అట్లా ఎదగాలి. ఏదో అల్లాటప్ప పిఎస్ఎస్ఎం కాదు ఇది. అగ్గి, నిప్పు అట్లా తయారు కావాలా మనం. అలాంటి గురువు దొరికారు. అలాంటి గురువు దొరికినందుకు మన సాధన ఎట్లా ఉండాలి, మనం ఏ రకంగా ఉండాలి, ఎలాంటి జ్ఞానాన్ని తీసుకోవాలి. మనల్ని చూసి బాప్రే వీళ్ళ గురువు ఎంత తోడో అని అనుకోవాలి. అరుంజ్యోతి లేదు ఇక్కడ, పిఎస్ఎస్ఎం ఉంది. అలా ఉండాలి పిరమిడ్ మాస్టర్ అంటే. అంతేగాని పిరమిడ్ మాస్టర్ అని పేరు పెట్టుకుని మనము అనుచితంగా ప్రవర్తించరాదు. పిఎస్ఎస్ఎం 18 ఆదర్శ సూత్రాలకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. అప్పుడు మీరు పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకోకండి. కేవలం ఏదో ధ్యానం చేస్తాంలేండి, మేము పిఎస్ఎస్ఎం లో లేము అని చెప్పుకోండి. ఉన్నారు అంటే ఇట్లా ఉండాలి సార్ చెప్పినట్లుగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కిటికీలు మూసుకొని కూర్చోవడం అస్సలు బాగుండలే. అందరు వీడియోస్ తెరుచుకుంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది. అప్పుడు అద్భుతంగా చెప్పాలి అనిపిస్తుంది, ఉత్సాహం వస్తుంది. నేను ఎంతసేపు నిన్ను మాత్రమే, కనీసం నువ్వన్నా తెచ్చుకున్నావు, నిన్ను చూస్తూనే చెప్పాను నేను. జనాలు కావాలి కదా చూసి చెప్పడానికి. వృత్తి బొమ్మల్లాగా అలా ఉంటే ఎలా ఉంటది? కరెక్ట్ కాదు. వీడియోస్ ఓపెన్ చేసుకోండి. అది
ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. వావ్, వేదవతి మ్యామ్ నమస్తే. అందరికి అన్మ్యూట్ ఇస్తున్నానండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. వేదవతి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీడియోస్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మేడం. అయ్యా సూపర్ సూపర్. పత్రిజీ ప్రబోధాలు, థ్యాంక్ యూ. ధర్మస్థాపన, అసలు ఒక్కొక్కటి ఎంత ఎంత ఆనందంగా ఉందో వింటుంటే. అప్పటి నుంచి వింటూనే ఉన్నా అవునా, మీరు చెప్పేవి. బాగుంది. థ్యాంక్ యూ. పిరమిడ్ మాస్టర్ లక్షణాలు, వెల్లుల్లి ఎందుకు నిషిద్ధం, చాలా రైట్ గా చెప్పారు. అదే సార్ మేడం, మనకు సత్యం తెలియక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. ఆ, ఒక అవును. రాక్షసుడు నాటిన మొక్క ఉమ్, దాన్ని ఎదగనీయకుండా చేయడం కోసము ఈ మానవులు మరి దేవతలుగా మారకూడదు. దేవతలుని తయారు చేసే ఫ్యాక్టరీ భూలోకం అంటే. ఆ ముక్కోటి అదే. దేవతలందరూ ఎలా తయారయ్యారు? ఇక్కడికి వచ్చే వాళ్ళు ముక్కోటి దేవతలు అయ్యారు. మరి మనం కావద్దా? ఆ వైట్ బ్రదర్హుడ్ లో మనం ఉండొద్దా? ఉండాలి. మరి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర పోస్టులు మనం చెయ్యొద్దా? ఎస్ ఎస్ చెయ్యాలి కదా. చెయ్యాలంటే ఇంకా ఇక్కడే జనన మరణ చక్రంలో తిరుగుతాము అంటే తినండి తిరుగుతాం. బాగా వెల్లుల్లి కమ్మగా తినండి. అదే మరి ఇక్కడ న్యూ ఎనర్జీ సబ్జెక్ట్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంకా ఎక్కడో 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 ఉన్నాం, అదే నమ్ముతున్నాం. ఎందుకంటే తెలియకనే చెప్పినా గానీ అది ఈ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు దాన్ని అర్థం చేసుకోలేము. ఎర్త్ మరి ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్తున్న ఈ తరుణంలో మనమంతా అవును. సత్యయుగంలో ఉండాలి కదా. సత్యయుగంలో ఉండాలి అంటే మనం యోగీశ్వరులం కావాలి. కావాలి అంటే మన సాధన వెల్లుల్లి తింటా ఉంటే నువ్వు ఇంకా 6 నెలలు వెనక్కి వెళ్ళిపోతా ఉంటావు. అంతే మరి. ఆహా, స్టాండ్ మన సాధన ఎలా ఉందంటే స్టాండ్ వేసి సైకిల్ తొక్కుతా ఉన్నాం అనమాట. బాబా ఏమన్నా చెమట్లు వస్తున్నాయా, ఏమన్నా తొక్కుతున్నానా అని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎక్కడున్నావు? నీ ఇంటి ముందరే ఉన్నావు. అంతే మరి. ఎక్కడ సమయం ఎక్కడేసిన వృధా. గొంగడి అక్కడ. ఎంత సమయం వృధా కదా. తీసుకున్న ఎనర్జీ రిజర్వేషన్ అవ్వట్లేదు, అదంతా లీక్ అయిపోతా ఉంటది. సారీ ఫ్రెండ్స్, మిమ్మల్ని కించపరచాలని కాదు. సత్యం అట్లనే ఉంటుంది మేడం. మనం సత్యాన్ని చెప్పడం చెప్పేవాళ్ళం కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాల్సింది మరి. ఫాలో అయ్యేవాడే చెప్పగలుగుతాం. మనం ఇక్కడ ఉన్నది యోగీశ్వరులం కావడానికి కదా. కాబట్టి సరి అయిన ధ్యానం చేద్దాం, సరి అయిన ఆహారం తీసుకుందాం. తర్వాత అల్సర్ కి కాదు. కారణం కత్తిపోట్లు అని చెప్పారు కదా, చాలా బాగుంది అది. స్ట్రైక్ నిజమది. అయింది, చాలా బాగా అయింది. నిజమది. అంటే దేనికి దేనికి ఏది వచ్చినప్పుడు మనం దేన్ని చేసాము, దాని నుంచి ఎలా బయటపడాలి, అది ఇది ఈ క్లారిటీ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్. అవును, కర్మ సిద్ధాంతం అలా ఉంటుంది. కరెక్ట్. అది అంటే ఆ వైట్ బ్రదర్హుడ్ నాకు అల్సర్ గిఫ్ట్ గా ఇవ్వటం జరిగింది నా అనుమతితో. పైన నా ఎంపికే అది. వాళ్ళు చెప్తారు, మనకి సజెషన్స్ ఇస్తారు. అమ్మ నువ్వు ఇది తీసుకో, నువ్వు ఇది తీసుకో, అది తీసుకో అని చెప్తారు. ఇదైతే బాగుంటుందేమోనని ఎవరు ఫోర్స్ చేయరంట. పైన ఆ చిత్రగుప్తుడు టాపిక్ తీసుకుంటే ఇంకా అద్భుతంగా చాలా విషయాలు తెలుసుకుంటాం పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ సార్ మాట్లాడతారా సార్? చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు. ఒక్కొక్క పాయింట్ చాలా క్లారిటీ తోటి చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవునండి. తర్వాత పిఎంసికి ఎంత కనీసం 50 రూపాయలు అయితే 50 రూపాయలన్నా పంపించాలి ప్రతి నెల. పిఎంసి బాగా నడిస్తేనే కదా ప్రచారం బాగా జరుగుతుంది. పిఎంసి తర్వాత కైలాస్పురికి అన్నదానానికి ఖచ్చితంగా ఈ 4 మాత్రం మనం పెట్టుకోవాలి తప్పకుండా. ప్రతి పిరమిడ్ మాస్టర్. ఎందుకంటే ఇదంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ నడిపేదే. పిఎస్ఎస్ఎం ఎలాంటిది అంటే సభ్యత్వం కోసం డబ్బులు తీసుకునేది కాదు. ఇది ఉచితంగా సేవ చేసే సంస్థ. అందరినీ సత్యయుగంలోకి తీసుకువెళ్ళడానికి దివి నుండి భూమికి వచ్చినటువంటి సంస్థ ఇది. మరి అలాంటి ఈ సంస్థని నడుపుతున్నది ఎవరయ్యా అంటే పిరమిడ్ మాస్టర్స్. ఈ పిరమిడ్ మాస్టర్స్ ఎవరయ్యా అంటే ఉన్నత లోకాల నుండి ఏరేరి కోరి కోరి తెచ్చుకున్నారంట మన అందరినీ.
కాబట్టి ఇవన్నీ కూడా మన బాధ్యతలే. మన జీవితం ఆరోగ్యంగా ఉంది, ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాము, అన్ని ఎంజాయ్ చేస్తున్నాము, వైభవంగా జీవిస్తున్నాము. వసుధైక కుటుంబం దొరికింది. అందరి మొహాలు ఇప్పుడు ఇలాగే ఉన్నాయి, ఎవడు ఇలా లేడు. అవునా? మరి దీనికి కారణమైనటువంటి పిఎస్ఎస్ఎం ని మనం నిలుపుకోవాలా వద్దా? పిఎంసిని కాపాడుకోవాలా వద్దా? ఇంకా ధ్యాన ప్రచారం ఉధృతంగా చెయ్యాలా వద్దా? ఎవరి బాధ్యత? పిఎస్ఎస్ఎం ని అర్థం చేసుకున్న వాళ్ళ బాధ్యత. సరే, ఎవరు చేస్తారు ఎవరు చేయరు మనకు తెలియదు. నేను చేస్తున్నానా లేదా అని ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోవాలి. అదే మనం గురువు గారికి ఇచ్చిన ఈ గురుదక్షిణ. వారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నాం, మనం తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మ. అనుకోకుండా చూశాను, జాయిన్ అయ్యాను మేడం. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ మేడం. చాలా శ్రద్ధగా విన్నాను. మీ ద్వారా ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. చాలా బాగుంది. గ్రూప్ లో పెట్టాను, కరీంనగర్ గ్రూప్ లో. అదే మేడం, నేను చెరువులో చూసి జాయిన్ అయ్యాను. స్టార్టింగ్ నుంచే చూశాను మేడం. చాలా బాగుంది అమ్మ. సత్యాన్ని పట్టుకుంటేనే మనం ధర్మం వైపు నడుస్తామనేది సాధన. ఇవన్నీ త్రిరత్నాలు పాటిస్తూ చాలా అద్భుతంగా పత్రికారి కాన్సెప్ట్స్ అన్ని. ఈ వెల్లుల్లి గురించి చెప్పారు కదా మేడం, నాకు ప్రాక్టికల్ గా నేను చాలా అప్ అండ్ డౌన్స్ అవుతూ స్ట్రిక్ట్ గా పాటిస్తున్నాను మేడం. చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత వచ్చినా కూడా శక్తి అంతా ఖాళీ అవ్వడమే తప్ప ఏం యూజ్ లేదు, దేనికి ఉపయోగం లేదు. నేను ప్రాక్టికల్ గా 2-3 టైమ్స్ అప్ అండ్ డౌన్ అయినా. అప్పుడప్పుడు హోటల్స్ లో, ఫంక్షన్స్ లో, తప్పనిసరి పరిస్థితిలో తెలిసి కూడా మనం తప్పు చేస్తే ఇంకా అధోగతి అయినట్టుగా, అసలు ఉన్న జ్ఞానం అసలు నోరు తిరగకపోవడము, ధ్యానం కుదరకపోవడం, చాలా విషయాలు జరిగినాయి. చాలా స్ట్రిక్ట్ గా నేను ఒక లైన్ గీసుకొని కూడా స్పష్టంగా రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకెవరైనా మేడం తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఇచ్చిందానండి. మనం జూమ్ లో వచ్చాము అంటే అందరితో దోస్తాన్ చేసుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి. క్లాస్ చెప్పిన వాళ్ళతో ఎందుకు నచ్చింది మాట్లాడాలి, చెప్పాలి. మరి అదే ఎదుగుదల అంటే మాట్లాడడం నేర్చుకోవాలి కదా. సో మన జీవితంలోకి ఏది వచ్చినా ఓకే 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 అనుకుంటూ పోమంటారు సార్. అన్నిటికీ ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో మా సార్. హాయ్. హాయ్ మా. హలో. హలో. థ్యాంక్ యూ. క్లాస్ చాలా బాగుంది మా. బాగుందా క్లాస్? బాగుంది మా. గుడ్. చాలా బాగుంది మా, బాగా చెప్పారు క్లాస్. సార్ చెప్పిన కాన్సెప్టే చిలకలాగా పలికాను. మళ్ళీ చిలక పలుకుతుంది కదా, రామ అని అంటే రామ అంటుంది. అట్లా నేను కూడా పలికా అనమాట. దట్ క్రెడిట్ గోస్ టు పితామహ పత్రిజీ. చాలా అద్భుతంగా చెప్పాను మేడం ధర్మం కోసం. సెకండ్ పార్ట్ ఇది. అంతకుముందు చెప్పింది వచ్చి ఫస్ట్ పార్ట్ అన్నమాట. అసలు ధర్మం గురించి అందులో కూడా ఉంది. ధర్మం అంటే ఏమిటి అనేది ఇంకా పెద్దగా ఉంది. సృష్టికి సంబంధించినటువంటి వైట్ బ్రదర్హుడ్ అనేది ఏ రకంగా తన యొక్క ధర్మ సంస్థాపన చేస్తుంది అనే దానికి ఉంది. మామూలుగా ధర్మము అంటే మనం ఆచరించవలసిన ధర్మాలేంటి, శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము, ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట మనం చేయాల్సినవి. బాగుంది మేడం, అద్భుతంగా మంచి క్లాస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. మాస్టర్స్ ఇంకెవరైనా మేడం తో మాట్లాడతారా అండి? అన్మ్యూట్ ఇచ్చిందానండి. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి మాస్టర్స్. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగచ్చు మాస్టర్స్. సెషన్ ఎలా ఉంది అని చెప్పచ్చు. మన ఇంటెన్షన్ ఏంటి? నేర్చుకోవడం కోసమే జూమ్కి వచ్చాం. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి, అన్ని నేర్చుకుంటూ ఉండాలి. సైమల్టేనియస్ గా అన్ని నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకునే ప్రయత్నము అనేది చేయండి. ఫస్ట్ నేను కూడా చెయ్యాలి అనేది ఫస్ట్ హృదయంలోకి సంసిద్ధత అనేది రావాలి. సంసిద్ధత వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఆ ప్రయత్నం చేస్తారు. నో ప్రాబ్లం. అట్లా అని చెప్పి మీరు ఇంకా బ్లాకేజెస్ లో ఉన్నారని కాదు. కాజెస్ ఏంటి మాకు తెలియదు. మేడం చాలా థ్యాంక్స్ మేడం. చర్మం గురించి
ఆ ధర్మం ఒక జ్ఞానాన్ని, పుస్తకంలో ఉండే జ్ఞానమే నిజ జీవితంలో ఎలా ఉంది అనే ఒక ఉదాహరణతో లాస్ ఏంజల్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక హాట్ టాపిక్ మేడం. ఏ న్యూస్ చదివినా, ఏ ఫోన్ లో చూసినా, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో కూడా ఈ ధ్యాన ప్రచారం కన్నా శరవేగంగా పాకేది ఇదే కదా మేడం. అక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది. సో దాంతో రిలేటెడ్ గా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. ఆ ప్రకృతి దేవతలది ఎలా ఉంది ఏంటి అని అనేది. చాలా థ్యాంక్స్ మేడం. వండర్ఫుల్ టాపిక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా జ్ఞానాన్ని మనం విన్నాము. విశ్వాసం అంటేనే వసుధైక కుటుంబం. మనం ఫ్రెండ్స్ ని పెంచుకుంటూ పోవాలి, ఫ్రెండ్ సర్కిల్ ని. అప్పుడే మన చైతన్యం కూడా విస్తరిస్తుంది. ఏనా క్లోజ్ చేయండి ఇంకా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. శుభరాత్రి. థ్యాంక్ యూ.